పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్తను ఊడ్చారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రౌడీయిజం, నేరాలు ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించిన ఆయన ప్రజావేదిక బహిరంగ సభలో మాట్లాడారు. ఇటీవల వరకు మాచర్లలో ప్రజాస్వామ్యం లేదని, చాలా అరాచకాలు జరిగాయన్నారు. నాలాంటి నాయకుడే మాచర్లకు రాలేని పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి స్వేచ్ఛగా వచ్చే పరిస్థితి చూస్తున్నామని, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశామన్నారు. పల్నాడులో జాగ్రత్తగా ఉండాలని, ప్రజలపై దాడులు చేయొద్దని హెచ్చరించారు. చెత్తను తీస్తేనే సరిపోదు, మనసుల్లో చెత్తను కూడా పూర్తిగా తొలగించాలని సీఎం చంద్రబాబు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త రోడ్లపై వేసిందన్నారు. చెత్తపై పన్ను విధిస్తే మేము అధికారంలోకి రాగానే పన్ను తొలగించామన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి కల్లా వేస్ట్ తొలగిస్తామన్నారు. స్వచ్ఛ వాహనాలు ప్రజల ఇంటికి వస్తాయన్నారు. పాత వస్తువులు ఇస్తే కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇస్తామన్నారు. ప్లాస్టిక్ వాడకం ద్వారా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, రాష్ట్రాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా మారుస్తామన్నారు. చెత్త తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని సూచించారు. పల్లెసీమల్లో పచ్చదనం పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగన్ చెత్త పన్ను వేసి ప్రజలను వేధిస్తే సీఎం చంద్రబాబు చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యం, ప్రతి కుటుంబ సాధికారతే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్లాస్టిక్ నిర్మూలన సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి తెలిపారు. బీసీలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గుర్తిస్తూ ఏపీకి స్కోచ్ అవార్డు దక్కింది. పోటీ పరీక్షల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందజేసినందుకు గాను పైకి సోషల్ జస్టిస్ సెక్యూరిటీ స్కోచ్ అవార్డును మంత్రి సవిత అందుకున్నారు. బీసీల అభివృద్ధి లక్ష్యంగా టీడీపీ ఆవిర్భించిందని సందర్భంగా మంత్రి సవిత అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 6470 మందికి ఉచిత శిక్షణ అందజేశామని మంత్రి సవిత తెలిపారు. శిక్షణ పొందిన వారిలో ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సీలో 246 మంది బీసీ అభ్యర్థులు టీచర్లుగా ఎంపికయ్యారని తెలిపారు. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం చేసిన హంగామా వల్లే మెడికల్ కళాశాల నిర్మాణం ఆగిపోయిందని మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. సత్యసాయి జిల్లా పెనుగొండలో ఆగిపోయిన మెడికల్ కళాశాలను ఆయన పరిశీలించారు. ఉమ్మడి జిల్లా వైసీపీ నాయకులు మెడికల్ కళాశాల నిర్మాణంలో గత 4 ఏళ్లు ఏం ఒరగబెట్టారని, ఆగిపోయిన మెడికల్ కళాశాలపై జగన్ ఫోటోలు కట్టారని ఎమ్మెల్యే మండిపడ్డారు. మెడికల్ కళాశాల విద్యార్థులను జగన్ అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. 470 కోట్లతో నిర్మించాల్సిన మెడికల్ కాలేజీని 35 కోట్లు ఖర్చు పెట్టి ఏదో ఉద్ధరించేశామని హంగామా చేయడానికి సిగ్గుండాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విమర్శించారు. అనంతపురం నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. 3వ శనివారం సందర్భంగా నగరంలోని సూర్యనగర్ రోడ్డులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవానీ రవికుమార్, జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా నగరంలో పరిశుభ్రత, పచ్చదనంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత డివైడర్ల మధ్య 500 మొక్కలు నాటారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని అధికారులతో, ప్రజలతో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. పల్నాడులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. వైద్య శిబిరాన్ని ప్రారంభించి పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్వచ్ఛ చిలకలూరుపేటలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఎంత వర్షం వచ్చినా చుక్కనీరు కూడా నిలవకూడదనే దూరదృష్టితో చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని ప్రతిపాటి తెలిపారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ను టీడీపీలో చేరడాన్ని పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని పలువురు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. మర్రి రాజశేఖర్ చేరిక నిరసిస్తూ నాదెండ్ల మండలం టీడీపీ అధ్యక్షుడితో పాటు మరికొందరు నాయకులు రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ టీడీపీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అధిష్టానానికి తమ ఆవేదనను తెలియజేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు. వైసీపీ హయాంలో తిరుమల పరకామణిలో చోరీపై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. వైసీపీ హయాంలో శ్రీవారి ఆలయం పరకామణిలో పనిచేసిన రవికుమార్ 100 కోట్లు చోరీ చేశారని ఆరోపించారు. రవికుమార్ దొంగతనం చేసినప్పుడు అప్పట్లో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారన్నారు. గత వైసీపీ హయాంలో జరిగిన పరకామణిలో చోరీ కేసుకు ఒక పోలీస్ అధికారి టీటీడీ ఉన్నతాధికారుల ఒత్తిడితో లోక్ అదాలత్ కు ఇచ్చారన్నారు. లోక్ అదాలత్ తో రాజీ చేసి రవికుమార్ దగ్గర కోట్ల రూపాయలు దోచేశారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
పర్యావరణ పరిరక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించిన టీటీడీ తాజాగా భక్తులు తెచ్చే ప్లాస్టిక్ వస్తువులను టీటీడీ ఏర్పాటు చేసిన మిషన్లో వేస్తే నగదు ఇచ్చి ప్రోత్సహించే నూతన విధానానికి నాంది పలికింది. ప్రయోగాత్మకంగా టీటీడీ ఈ మిషన్ను ఈ నెల 25వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులోకి తేనుంది. ఇందులో టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లను వేయవచ్చు. ఇలా యూపీఐ ద్వారా లాగిన్ అయి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వ్యర్థాలను వేసిన వారికి ₹5 ప్రోత్సాహకం లభించనుంది. అల్లూరు జిల్లా బూర్జు పంచాయతీలో అరకు టీడీపీ ఇన్ఛార్జి దన్ను దొరను గ్రామస్తులు అడ్డుకున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వాలన్నారు. గిరిజన గ్రామాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు వస్తే సహించబోమని గిరిజనులు తేల్చి చెప్పారు. అదానీ, నవయుగ కంపెనీలను తక్షణమే వెనక్కి పంపించాలంటూ డిమాండ్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు చేసిన సోదాలు హైదరాబాద్, చెన్నైలో ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి పెద్దనాన్న కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి కార్యాలయాల్లో సుమారు 7 గంటల పాటు సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్లోని వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సోదాలు చేసి హార్డ్ డిస్కులు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే అనిల్ రెడ్డికి సంబంధించి చెన్నైలో 9 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాలు కూడా ముగిసినట్లు అధికారులు వివరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీలో సీఎస్ వి శేషాద్రి, పాపిరెడ్డి న్యాయమూర్తులు పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థకు మౌలిక వస్తువుల కల్పన, సిబ్బంది నియామకంపై చర్చించారు. సీజే ప్రతిపాదనలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ తెలిపారు. సిద్దిపేట నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అనుకున్న సమయానికి ఫ్యాక్టరీ పూర్తయితే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఏ జిల్లా నుంచైనా రవాణా సదుపాయం మెరుగ్గా ఉంటుందని మంత్రి తుమ్మల అన్నారు. తెలంగాణలో ముడి ఆయిల్ రిఫైనరీ సిద్దిపేటలోనే పెట్టాలన్నది సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం అని చెప్పారు. విత్తనాల నుంచి వచ్చే ఆయిల్ కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తామన్నారు. 300 కోట్లతో అధునాతన సాంకేతికతతో ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందని మంత్రి తుమ్మల తెలిపారు. జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, హరీష్ రావు, సంతోష్ రావుల సోషల్ మీడియా తనపై దాడి చేస్తుందని ఆరోపించారు. తనపై చేస్తున్న దాడి అందరూ చూస్తున్నారని అన్నారు. అందరూ తన్నే టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 42% బీసీ రిజర్వేషన్పై సీఎం రేవంత్ రెడ్డి త్వరలో నిర్ణయం తీసుకోవాలని, లేదంటే మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మాట్లోని రాజీనామా సమర్పించారని, ఎందుకు ఆమోదించలేదో తెలియదన్నారు. ప్రతి విద్యార్థి ఉదయం టిఫిన్ లేదంటే భోజనం చేసి బడికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మారేడుపల్లి డిప్యూటీ ఐఓఎస్ అధికారి మదన్ మోహన్ రెడ్డి సూచించారు. మారేడుపల్లిలోని అడ్డగుట్ట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉదయం ఏమీ తినకుండా బడికి రావడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. పిల్లలను బడికి పంపే ముందు తల్లిదండ్రులు టిఫిన్ గానీ, భోజనం గానీ కడుపు నిండా తినిపించి పంపించాలని, ఆ బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలని సూచించారు. కరీంనగర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వీధి అమ్మకందారులకు తోపుడు బండ్లు పంపిణీ చేసి చేయూతనివ్వడం అభినందనీయమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. టర్న్ రౌండ్ గ్లోబల్ సర్వీసెస్ నిర్వాహకులు అరవింద వెంకట్ కొత్తపల్లి సహకారంతో 30 మంది పేదలకు తోపుడు బండ్లను, 4 దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి సన్నిధి యోజనలో భాగంగా జిల్లాలో అనేక మంది వీధి అమ్మకందారులకు గుర్తింపు లభించిందని తెలిపారు. వీధి అమ్మకందారులకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వడం అభినందనీయమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో ఇంటర్నేషనల్ బీచ్ క్లీనింగ్ డే సందర్భంగా బీచ్ లో స్వచ్ఛ భారత్ నిర్వహించి బీచ్ పొడవునా తాటి చెట్లు నాటారు. ఈ క్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మడి నాయకర్, కలెక్టర్ నాగరాణిలతో పాటు జిల్లా అధికారులు, పలు కళాశాలల స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, నేటి యువతకు దీనిపై అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేయాలని విప్ కలెక్టర్లు పిలుపునిచ్చారు. విశాఖలో అంతర్జాతీయ బ్లీచ్ క్లీనింగ్ డే నిర్వహించారు. ఎంపీ శ్రీభరత్, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చెత్త సేకరించారు. కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు కలుషితమవుతున్నాయని, ఇటువంటి సమయంలో వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శ్రీభరత్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యావరణంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. విశాఖలో స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 15 జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో ప్రోటోకాల్ విషయంలో అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రోటోకాల్ పాటించట్లేదని జిల్లా కలెక్టర్ను కలిసేందుకు వెళితే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల సీఐ టంగుటూరు శ్రీను, అడిషనల్ కలెక్టర్ సిసి రాఘవేంద్ర గౌడ్, మరో కానిస్టేబుల్ తమపై అనుచితంగా ప్రవర్తించారని, వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు, అడిషనల్ కలెక్టర్ సిసి రాఘవేంద్ర గౌడ్, కేటీ దొడ్డి పోలీసులు స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మల్లేష్లను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
కడపలోని విద్యుత్ భవన్ ఎదుట విద్యుత్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ 2 రోజుల దీక్షా కార్యక్రమానికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కృష్ణయ్య హాజరయ్యారు. గత ప్రభుత్వంలో విద్యుత్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరిగిందని, అదే నిర్లక్ష్యపు వైఖరి ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తోందని ఆరోపించారు. పలుమార్లు విద్యుత్ సెక్రటరీతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో ఆందోళన చేపట్టామని అన్నారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు రెవెన్యూ కార్యాలయం వద్ద వీఆర్ఏలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ ఉరితాళ్లకు వేలాడుతూ నిరసన తెలిపారు. తమను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని వీఆర్ఏలు సంఘం జిల్లా నాయకులు మహేష్ డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అలాగే అర్హులైన వీఆర్ఏలకు, వీఆర్ఓలకు అటెండర్లుగా, వాచ్మెన్లుగా, డ్రైవర్లుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో ఇసుక అక్రమ దందాపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఆరోపణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలోనే ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ నేతలు ఇసుక దందా చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. ఇరు పార్టీల నిరసనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఖమ్మం జిల్లా ముదికొండ, వెంకటాపురం గ్రామాల్లో నివాస గృహాలపై ఉన్న విద్యుత్ లైన్లను తొలగించడంతో విద్యుత్ అధికారులను గ్రామస్తులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ను జిల్లా విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాసాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ వైర్ల తొలగింపునకు నిధులు మంజూరు చేసిన మంత్రులకు 2 గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లోనూ త్వరలోనే పనులు ప్రారంభిస్తామని శ్రీనివాసాచారి తెలిపారు. ఏలూరు జిల్లా కోయిలగూడెంలో ఓ యువకుడు హంగామా చేశాడు. తమ ప్రాంతంలో అభివృద్ధి జరగడం లేదని ఆత్మహత్యాయత్నం చేశాడు. అశోక్ నగర్ కు చెందిన నాగేంద్ర అనే యువకుడు తమ ప్రాంతంలో డ్రైనేజ్ సదుపాయం లేదని, సీసీ రోడ్లు నిర్మించలేదని ఆరోపించాడు. లేఅవుట్ల ప్రకారం పంచాయతీ ద్వారా అభివృద్ధి జరగదని అధికారులు చెప్పడంతో మెయిన్ సెంటర్ వద్ద పురుగుల మందు తాగాడు. నాగేంద్రకు స్థానికులు, పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం జమలాపురం గుట్టల్లో మట్టి మాఫియా రెచ్చిపోయింది. ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్టలను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని గుట్టల్లో మాఫియా జేసీబీలతో తవ్వకాలు చేపట్టింది. పచ్చని చెట్లను తొలగించి గుట్టలను తవ్వుతూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికులు అడ్డుకున్నప్పటికీ మట్టి మాఫియా బెదిరిస్తూ అక్రమంగా తవ్వకాలు చేపడుతోంది. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, మామూలు మత్తులో రెవెన్యూ, మైనింగ్ పోలీసు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. హైదరాబాద్ సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఓ పెట్రోల్ బంక్ నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. బంకులో పెట్రోల్కు బదులుగా నీళ్లొచ్చాయి. దీంతో వాహనాలు ముందుకు కదలలేదు. పెట్రోల్ బంక్ నిర్వాహకులపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మానవుడిని ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసేందుకు వేదాలు, ఉపనిషత్తులు దోహదపడతాయని శాఖమూరి సాగరిక అన్నారు. ఆధ్యాత్మిక మార్గాన్ని తెలియజేసే గొప్ప గ్రంథం మాండుక్యోపనిషత్ అని, ప్రతి మానవుడు ఆధ్యాత్మికత వైపు పయనించాలన్నారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో మాండుకోపనిషత్ గ్రంథ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామంలో ఉపనిషత్ గ్రంథాన్ని భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక మార్గంలో తీసుకెళ్లేందుకు, జ్ఞానాన్ని అందించేందుకు ఉపనిషత్ దోహదపడుతుందని తెలిపారు. నిర్మాత డివివి దానయ్య, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. హైదరాబాద్ తుక్కుగూడలోని దేవేంద్ర పాఠశాలలో జిల్లా స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా నిర్వహించారు. ఈ టీఎల్ఎం మేళాలో ఇబ్రహీంపట్నం మండలం వెంకటరమణ కాలనీకి చెందిన పాఠశాల ఉపాధ్యాయుని దీపిక ఎంపికయ్యారు. ఇంగ్లీష్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని రాష్ట్ర స్థాయి టీఎల్ఎం మేళానికి ఎంపికైన టీచర్ దీపికకు డీఈఓ సుశీందర్ రావు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మండలానికి చెందిన విద్యాధికారులు, ఉపాధ్యాయులు దీపికను అభినందించారు. సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న స్వయంభూ షూటింగ్ ఆఖరి షెడ్యూల్ బాపట్ల జిల్లా చీరాల్లో గత 2 రోజులుగా జరుగుతోంది. రామపురం బీచ్, నగరవనం ప్రాంతాల్లో దర్శకులు భరత్ కృష్ణమాచారి చిత్రంలోని పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్యకు మేనల్లుడైన హీరో నిఖిల్ ఎమ్మెల్యే కొండయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. గత ఎన్నికల్లో చీరాల్లో కూటమి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొండయ్యను గెలిపించాలని నిఖిల్ ప్రచారం చేశారు. భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టుల గేట్లెత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి, మంజీరా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మంచి పాడవుల్లోని వాగులు, వంకలు కనువిందు చేస్తున్నాయి. ఈ సుందర దృశ్యాలను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 31 గేట్లనెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద గంటకు పెరుగుతోందని అధికారులు అంటున్నారు. జూరాల ఎగువ దిగువ విద్యుత్ కేంద్రాల్లో 12 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. సాధారణంగా ఎవరైనా బ్రతికేందుకు ఆహారం తీసుకుంటారు. ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేయడం సాధారణమే. కానీ కర్ణాటకలోని వ్యక్తి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. తన రోజువారీ ఆహారంగా వాహనాల నుంచి తీసిన ఇంజిన్ ఆయిల్ తాగుతున్నాడు. శివమొగ్గ జిల్లాకు చెందిన కుమార్ గత 33 ఏళ్లుగా వాహనాల నుంచి తీసివేసిన ఇంజిన్ ఆయిల్ ను తాగుతూ జీవిస్తున్నాడు. ఉదయం నిద్రలేవగానే టీ, టిఫిన్, భోజనం ఇలా అన్ని ఆయనకు ఇంజిన్ ఆయిలే. రోజు మొత్తంగా తన ఆహారం కింద 7 నుంచి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్ తాగేస్తున్నాడు. కుమార్ కు చెందిన ఓ వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖలు కలకలం రేపై. వెంకటాపురం మండలం పాత్రాపురం నుంచి టేకులబోరు గ్రామ శివారు వరకు రహదారికి ఇరువైపులా మావోయిస్టులు లేఖలు వదిలారు. సిపిఐ మావోయిస్టు పార్టీ 21వ వార్షికోత్సవాలను ఘనంగా జరపాలని లేఖల్లో పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా విప్లవ స్ఫూర్తితో నిర్వహించాలని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. పార్టీని, పీఎల్జీఏను, ఐక్య సంఘటన, విప్లవ ఉద్యమాన్ని కాపాడుదాం, శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తూ హత్యకు గురైన వ్యక్తి కేసును చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు ఛేదించారు. మదనపల్లి రామారావు కాలనీలో నివాసం ఉండే రామన్న, రమణమ్మ దంపతులు నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని హోటల్స్ లో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు హోటల్స్ లో పెద్ద ఎత్తున కుళ్లిన చికెన్, మటన్ డీప్ ఫ్రీజ్ లో ఉంచిన ఆహారాన్ని అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని హోటల్స్ పై పెనాల్టీ విధించారు. కుళ్లిన ఆహారం అందిస్తున్న హోటల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అలాగే గత కొంతకాలంగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని పలు వాణిజ్య సముదాయాలకు అధికారులు నోటీసులు అందజేశారు. సకాలంలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించుకుంటే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ వ్యాప్తంగా సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 44 సూపర్ మార్కెట్లలో తనిఖీలు చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. పలు సూపర్ మార్కెట్లలో వెజ్, నాన్ వెజ్ పదార్థాలు ఒకే చోట స్టోర్ చేయడాన్ని అధికారులు గుర్తించారు. మార్కెట్లలోని ఫుడ్ స్టోర్స్ లో ఈగలు, దోమలు ఉన్నట్లు గుర్తించి 58 శాంపిల్స్ సేకరించి టెస్టుల కోసం ల్యాబ్ కి పంపారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని సూపర్ మార్కెట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. విశాఖలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్ణ మార్కెట్ సమీపంలోని ఓ లాడ్జిలో కొంతమంది గుట్టుగా కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 120 లీటర్ల కల్తీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారీకి పాల్పడుతున్న బళ్ళారికి చెందిన 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దసరా సందర్భంగా గోవా, హర్యానా, ఉత్తరప్రదేశ్, లక్నో నుంచి అక్రమంగా తరలిస్తున్న లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. 135 నాన్ డ్యూటీ లిక్కర్ బాటిళ్లను పట్టుబడినట్టు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ టీంలు, డీటీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీగా మద్యం పట్టుబడింది. ఇవాళ నాన్ డ్యూటీ పెయిడ్ 585 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. 449 మద్యం బాటిళ్లను రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకోగా 136 మద్యం బాటిళ్లను హైదరాబాద్, సికింద్రాబాద్ లో పట్టుకున్నారు. పట్టుబడిన మొత్తం మద్యం విలువ 43 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా గంజాయి పట్టుబట్టడం సంచలనంగా మారింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికురాల దగ్గర నుంచి 120 కోట్ల రూపాయల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా చీరాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి ఓ దొంగ బుల్లెట్ బైక్ నెతికెళ్లాడు. కాలుతో తన్ని హ్యాండిల్ లాక్ ని బ్రేక్ చేసి దొంగ చాకచక్యంగా బండిని స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. చోరీ దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ జగదీష్ మాయాజాలం బయటపడింది. పలు కేసుల్లో సీజ్ చేసిన బైక్లను దొంగ పత్రాలతో కానిస్టేబుల్ జగదీష్ అమ్ముకున్నాడు. గతంలో ఆదోని పిఎస్ లో పనిచేసినప్పుడు సైతం జగదీష్ పై ఆరోపణలొచ్చాయి. మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని వారి ఓనర్లుగా చూపించి బైక్లను అమ్మేశాడు. బైక్ యజమానులు ఒరిజినల్ ఆర్సీతో రావడంతో విషయం బయటపడింది. దీంతో విషయాన్ని గోప్యంగా ఉంచి విచారణ చేపట్టిన పోలీసులు 5 బైక్లను రికవరీ చేశారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడలో భారీ చోరీ జరిగింది. వీరేంద్ర ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో చొరబడిన 3 దుండగులు 18 లక్షల విలువైన బంగారాన్ని చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 2 బైక్లు, బంగారం, వెండి ఆభరణాలు పోలీసులు రికవరీ చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో విద్యుత్తుచ్చులను అమర్చి వన్యప్రాణులను వేటాడుతున్న 6 వేటగాళ్లను కాళేశ్వరం పోలీసులు అరెస్ట్ చేశారు. మద్దులపల్లి గ్రామానికి చెందిన చకినారపు సంతోష్, నరేష్, శ్రీనివాస్, వేల్పుల నాగరాజు, కోరెళ్ల శేఖర్ సురేష్ మఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా అటవీ ప్రాంతంలో విద్యుత్తుచ్చులు అమర్చి జంతువులను వేటాడి మాంసం విక్రయిస్తున్నట్లు మహదేవ్పూర్ సీఐ వెంకటేశ్వర్లు, కాటారం డీఎస్సీపీ సూర్యనారాయణ తెలిపారు. విద్యుత్ తీగలు తగిలి దుర్గం ప్రవీణ్ అనే వ్యక్తి చనిపోయినట్లు తెలిపారు. 6 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఆసిఫ్ నగర్లోని అల్ కరీం హోటల్ వెనుక ఉన్న ఒక ఇంట్లో ఈ తెల్లవారుజామున 4 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ మీటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆసిఫ్ నగర్ అగ్నిమాపక దళం వెంటనే అక్కడికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇల్లు మొత్తం కాలిపోయింది. ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు ప్రధాన శత్రువు ఎవరూ లేరని, కానీ విదేశాలపై ఆధారపడటమే మన ప్రధాన శత్రువని వ్యాఖ్యానించారు. నేడు భారత్ విశ్వబంధు స్ఫూర్తితో ముందుకు సాగుతోందన్నారు. మన అతిపెద్ద శత్రువు ఇతర దేశాలపై ఆధారపడటమేనని, దీన్ని మనం ఓడించాలన్నారు. విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే దేశ అభివృద్ధి విఫలమవుతుందన్నారు. భారతదేశ అభివృద్ధిని భావితరాలను పణంగా పెట్టలేమని మోదీ పేర్కొన్నారు. H1B వీసాల దరఖాస్తు రుసుమును అమెరికా $1,00,000 పెంచుతున్నట్లు ప్రకటించిన తరుణంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో మాజీ సీజే ఎన్వి రమణ భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఇరువురు చర్చించారు. జమ్మూ కాశ్మీర్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఉధంపూర్లో జరుగుతున్న ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఆర్మీ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఉధంపూర్లోని దుడు, బసంతగఢ్ పర్వత ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా అక్కడ 3-4 ఉగ్రవాదులున్నట్లు గుర్తించారు. వారిని చుట్టుముట్టి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరపగా ఆర్మీ జవాను గాయపడ్డారు. H1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాంబు పేల్చారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక మీదట అమెరికాలో పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. ట్రంప్ నిర్ణయించిన ఈ కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. తన నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ చెబుతున్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారన్నారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికాకి తీవ్ర నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం 7 నెలలుగా తమ నిర్బంధంలో బ్రిటిష్ దంపతులను విడుదల చేసింది. తమ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే తాలిబాన్ సర్కారు ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్కు చెందిన పీటర్ రెనాల్డ్స్, ఆయన భార్య బార్బీ రెనాల్డ్స్ గత 18 ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్లో నివాసం ఉంటూ బాబియాన్ రాష్ట్రంలో ఒక విద్యా శిక్షణ సంస్థ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తాలిబాన్ల హస్తగతమైన వారిద్దరూ దేశం విడిచి వెళ్లలేదు. ఈ బ్రిటిష్ జంట విడుదలకు ఖతార్ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించింది. చట్టాన్ని ఉల్లంఘించినందునే వీరిని నిర్బంధించామని, కోర్టు విచారణ అనంతరం విడుదల చేశామని తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ ప్రతినిధి తెలిపారు.